ప్రభుత్వం తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ అని అంటే ఇది ఈరోజు ముఖ్యమంత్రికి మెడికోర్ హాస్పిటల్ పోనికి టైం ఉంటుంది. మెడికోర్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక పేదోళ్ళ దవాఖానా, గాంధీ దవాఖానా, వరంగల్ ఎంజిఎం దవాఖానా, కరెంటు పోయిన దవాఖానా, ఎలకల్ గారి పేషెంట్ గారి దవాఖానా ఇవాటికి 8వ రోజు ఒక నవ తెలంగాణల, స్వయం పాలన తెలంగాణల, ఆత్మగౌరవ తెలంగాణల ఈ రోజు దీక్ష చేయబట్టి 8 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టు ఉంటారు. రాత్రి 8 రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి, ముఖ్యమంత్రి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక 2-3 కార్యకర్తలను పంపి మాట్లాడు పోని రేపు మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు. మధ్యరాత్రి ఎవరు వస్తారండి? మధ్యరాత్రి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు. రాత్రి మొత్తం పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది. 8 రోజులుగా 8 రోజులుగా దీక్ష సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం సార్. 8 రోజులకే దీక్ష చేస్తుంది. ఏమైంది? ఎట్టుంటది? ఇక్కడనే చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం సార్. మేము ఈయన చేస్తాం. మేము ఏది ఎందుకు చేయరు? ఈయన చేస్తాం. మేము ఇక్కడనే చేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వభాస్వామ్యం లేని ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడేది? వద్దాం సార్. తెలంగాణ దేనికోసం ఏర్పడేది? దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది. భయపడేది జే తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అంటే దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు. అంటే కనీసం చెప్తున్నా, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి. నిరుద్యోగం పెరుగుతుంటే నిరుద్యోగం పోయింది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను నన్ను తీసుకపోలేడు సార్, మీ తెలంగాణ తీసుకపోడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చూడొచ్చు. అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఈరోజు కనపడుతుంది. కనీసం నిన్న లోపల సెకండ్ గేట్ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా అలౌ చేయని పరిస్థితి. మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు. సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. కనీసం అంటే ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది. సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది. చూద్దాం. అంటే 2-3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు? టెట్ నార్మలైజేషన్ చేయకుండా పరీక్ష పెడతారా? గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి. కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవాళ వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్. 6 నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల్లో ఒక ప్రశ్నించే గొంతులను తీసుకొని ఈరోజు తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందులో ఒక డిస్ట్రిక్ట్ కావాలి. ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు. సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ పెడతారు. మీరు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామంటారు. ఇవాళ దాకా మీరు మీ మొక్కలో 1000 పోస్టులు కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలే పరిస్థితి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీరు Group 1 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు Group 2 Group 3 పోస్టర్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. కాబట్టే 1:100 చేస్తలేరు. కాబట్టే వీళ్ళు పోస్టులు చింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీని తీసుకొని చిక్కడపల్లిలో కూర్చోబెట్టేసి ఆయనతోని మేము కొత్త పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు. 2 లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు. అరే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేశారు. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్,
నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్, మీరు ఒకటే డిమాండ్ తో బట్టి ఉంచుకోవాలి. ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి. రేపు తెలంగాణ బంద్కు పిలిపిస్తున్నాం, తెలంగాణ మొత్తం రేపు బంద్ పిలిపియాలి. లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది, మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు, కానీ ఈ రోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈ రోజు దొంగలు వచ్చిండ్రు, లంగలు వచ్చిండ్రు, 420 వచ్చిండ్రు. ఇంత 420 ముఖ్యమంత్రి అనేటోడు ఈ రోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్. ప్రభుత్వం తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ, ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవ తెలంగాణ అని అంటే ఇది ఈరోజు ముఖ్యమంత్రికి మెడికోర్ హాస్పిటల్ పోనికి టైం ఉంటది, మెడికోర్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక పేదోళ్ళ దవాఖానా, గాంధీ దవాఖానా, వరంగల్ ఎంజిఎం దవాఖానా, కరెంటు పోయిన దవాఖానా, ఎలకల్ గారి పేషెంట్ గారి దవాఖానా ఈయాటికి 8వ రోజు ఒక నవ తెలంగాణల, స్వయం పాలన తెలంగాణల, ఆత్మగౌరవ తెలంగాణల ఈ రోజు దీక్ష చేయబట్టి 8 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టు ఉంటారు. రాత్రి 8 రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి, ముఖ్యమంత్రి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక 2-3 కార్యకర్తలను పంపి మాట్లాడు పోని రేపు మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు. మధ్యరాత్రి ఎవరు వస్తారండి? మధ్యరాత్రి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, మోసగాన్లు వస్తారు. రాత్రి మొత్తం పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది. 8 రోజులుగా 8 రోజులుగా దీక్ష సార్, 8 రోజులకే దీక్ష చేస్తాం సార్, 8 రోజులకే దీక్ష చేస్తుంది. ఏమైంది? ఎట్లుంటుంది? ఇక్కడనే చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం సార్, మేము ఈయన చేస్తాం. మేము ఏది ఎందుకు చేయరు? ఈయన చేస్తాం, మేము ఇక్కడనే చేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వరాస్వామ్యం లేని ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడేది? వద్దాం సార్, తెలంగాణ దేనికోసం ఏర్పడేది? దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది. భయపడేది జై తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అంటే దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు. అంటే కనీసం చెప్తున్నా, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి, నిరుద్యోగం పెరుగుతుంటే నిరుద్యోగం పోయింది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను నన్ను తీసుకపోలేరు సార్, మీ తెలంగాణ తీసుకపోడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత ఎగిరిపోయిండు, మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చూడొచ్చు. అంటే కనీసం అంటే లోపలికి, అంటే గేట్ లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది. కనీసం నిన్న లోపల సెకండ్ గేట్ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా అలౌ చేయని పరిస్థితి. మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు. సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. కనీసం అంటే ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది. సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది. చూద్దాం. అంటే 2-3 పోస్టులు పెంచుతామని చెప్పారు, ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు? జెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి. కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవాళ వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్. 6 నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల్లో ఒక ప్రశ్నించే గొంతులను తీసుకొని ఈరోజు తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందులో ఒక డిస్ట్రిక్ట్ కావాలి. ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు ఎక్కడ పోయినా గాడిది
కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు. సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ రిక్లరేషన్ పెడతారు. మీరు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామంటారు. ఇవాళ దాకా మీరు మీ ముఖాల పోస్టు కూడా మీరు నోటిఫికేషన్ వేయలే పరిస్థితి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. కాబట్టే 1:100 చేస్తలేరు. కాబట్టే వీళ్ళు పోస్టులు దింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీని తీసుకొని చిక్కడపల్లిలో కూర్చోబెట్టేసి ఆయనతోని మేము కొత్త పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు. 2 లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు. అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేశారు. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్, నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్, మీరు ఒకటే డిమాండ్ తో ఉంచుకోవాలి. ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి. రేపు తెలంగాణ బంద్కు పిలిపిస్తున్నాం. తెలంగాణ మొత్తం రేపు బంద్ పిలిపియాలి. లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ ఈ రోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈ రోజు దొంగలు వచ్చిండ్రు, దంగలు వచ్చిండ్రు, 420 వచ్చిండ్రు. ఇంత 420 ముఖ్యమంత్రి అనేటోడు ఈ రోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్.